మనం ఏంటికి వచ్చాను చెప్పు. బీర్పూర్ బీర్పూర్ అని చెప్పు. బీర్పూర్ గుట్ట. బీర్పూర్ కాదే బీర్పూర్. ఈ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బీర్పూర్ అనే ఊర్లో ఉంటుంది. ఇది జగిత్యాలకి 27 కిలోమీటర్ దూరంలో, కరీంనగర్కి 75 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడి కథనం ప్రకారం హిరణ్యకశిపుణ్ణి వధించి నరసింహస్వామి ఇక్కడికే వచ్చి ఉగ్ర రూపంగా వెలిశాడని అంటారు. దీని మొత్తం చరిత్రకు వస్తే 1000 సంవత్సరాల నాటి టెంపుల్ అని కూడా చెప్తారు. తమిళనాడుకి చెందిన నామాచార్యుల అనే నారసింహ ఉపాసకులు నారసింహస్వామి వచ్చి అతనికి కళలో ఆదేశాలు ఇచ్చేవారంట. అయితే ఒకరోజు కళలోకి వచ్చి నువ్వు పర్యటన చెయ్యి, నేను ఎక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగిపోయి పూజలు చేయమని ఉపదేశించారంట. అప్పుడు నామాచారి పర్యటన మొదలు పెట్టారంట. అలా చేస్తూ చేస్తూ ఒకరోజు బీర్పూర్ మండలంలో తుంగూర్ అనే గ్రామంలో ఒక వేణుగోపాలస్వామి గుడిలో నిద్రిస్తున్నప్పుడు నారసింహస్వామి కళలోకి వచ్చి నేను దగ్గరలో ఉన్న బీర్పూర్ గుట్టలో వెలిశాను, నువ్వు ఇక్కడే ఆగి పూజలు చేయమని చెప్పారంట. ఆ తర్వాత అతను వెతకడం మొదలు పెట్టాడంట. కానీ చూస్తుంటే ఈ బీర్పూర్ మొత్తం దండకారణ్యంలాగా పెద్ద అడవిలాగా ఉండడంతో భయపడిపోయి అక్కడే దగ్గరలో ఉన్న నేరెళ్ళ సామంతరాజు దగ్గరికి వెళ్ళి నాకు మీ సహాయం కావాలి, మీ సైన్యంతో పాటు నాతో వచ్చి దేవుడిని వెతకడంలో మీరు సహాయం చేయమని అడిగాడంట. అప్పుడు దానికి తను ఒప్పుకొని తన సైన్యంతో పాటు వెతకడం మొదలుపెట్టారంట. 16 రోజులు వెతికాక పెద్దకొండ అని ప్రాంతంలో నరసింహస్వామి స్వయంభుగా ఆదిశేషుడు తల మీద ఉన్నట్టుగా విగ్రహం కనిపించిందంట. అప్పుడు నామాచార్యుడు కళలో నాకు కనిపించిన ఆనవాళ్ళు ఇవే అని ఆ రోజు పూజలు చేసి ఇక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారంట. ఆ తర్వాత రోజు కూడా పూజలు చేయడానికి వెళ్దామని చెప్పి సామంతరాజు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే నేను 16 రోజులు లేను, ఇప్పుడు నేను రాలేను అని నిరాకరిస్తే తాను ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళాడంట. అయితే తాను ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళగానే తనకి ఎదురుగా ఒక గొల్ల మల్లమ్మ అనే భక్తురాలు కనిపించిందట. మీరు ఎందుకు బాధపడుతున్నారు అని అడిగితే జరిగిందంతా చెప్పాడంట. అప్పుడు ఆ గొల్ల మల్లమ్మ అయ్యో నేను వెళ్ళి దేవుడికి నైవేద్యంగా పాలు పెరుగుని పెడతాను, మీరు బాధపడకండి అని చెప్పి ఒక బుట్టలో పాలు పెరుగు పెట్టుకొని ఆ గుట్ట ఎక్కసాగిందంట. ఆ గుట్ట ఎక్కుతున్న క్రమంలో తాను కింద పడిపోయిందంట. అప్పుడు ఆ పాలు పెరుగు కూడా కింద పడిపోయాయి. వెంటనే తనకి ఒక బాలుడు కనిపించాడంట. బాలుడు కనిపించి తనని లేపి నువ్వు ఈ పెద్ద గుట్ట మీద కాకుండా చిన్న గుట్ట మీద కూడా నరసింహస్వామి వెలిశాడు, అక్కడికి వెళ్ళి పూజలు చేయమని చెప్పాడంట. తాను వెళ్ళి వెంటనే నామాచార్యులకి ఇది చెప్పిందంట. చెప్పగానే నామాచార్యులు వెంటనే ఆ బాలుడు ఎవరో కాదు నరసింహస్వామియే నీకు కనిపించింది, నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావని చెప్పాడంట. కానీ తనకి ఆ చిన్న గుట్ట మీద ఎలా వెతకాలో ఎక్కడ వెతకాలో అర్థం అవ్వలేదంట. ఆ 2-3 రోజుల తర్వాత ఒక గొర్రెల కాపరికి అదే పిల్లాడు ప్రత్యక్షమయ్యి నాకు దాహంగా ఉంది, నువ్వు నాకు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడంట. అప్పుడు తను నా దగ్గర మంచినీళ్ళు లేవు, కానీ నేను కిందికి వెళ్ళి తీసుకొని వస్తా, నా మేకల్ని మాత్రం నువ్వు కాపలా ఉండి చూసుకో అని చెప్పాడంట. తను కిందికి వెళ్తున్న క్రమంలో మధ్యలోనే ఆగిపోయి అసలు ఈ బాలుడు ఇక్కడికి ఎలా వచ్చాడు, ఈ గుట్ట పైన ఎవరు ఉండరు కదా అని అనుమానపడి ఇదేదో అనుమానంగా ఉందని చెప్పి వెంటనే వెనక్కి తిరిగి చూడగానే అసలు తన మేకలు కానీ ఆ బాలుడు కానీ లేరంట. కొంచెం సేపటి తర్వాత వెతకగా ఒక గుహ లాంటి దాంట్లో తన మేకల శబ్దం వినిపించగానే ఇదే ఆ గుహ లాంటి దాంట్లో వెళ్ళి చూడగానే ఆ మేకలన్నీ అక్కడే ఉన్నాయంట. కానీ ఆ బాలుడు మాత్రం కనిపించలేదంట. ఆ గుహ పక్కనే ఒక బండ మీద నామాలు కనిపించేసరికి ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పేసి వెంటనే తాను ఆ గొల్ల మల్లమ్మ దగ్గరికి ఇంకా నామాచార్యుల దగ్గరికి వెళ్ళి చెప్తాడంట. అప్పుడు చెప్పగానే ఇక్కడ వచ్చి చూసి వాళ్ళు అక్కడ పూజలు చేయడం మొదలుపెట్టారంట. అలా 1992లో దేవాదాయ శాఖ దీన్ని ఆధీనం చేసుకొని గుడి కట్టి ఇలా పెట్టారు అని చెప్పేసి అక్కడ కోనేరు కూడా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆ గొర్రెల కాపరి నీళ్లు తేవకపోవడంతో ఇక్కడ దేవుడు అసలు నీళ్ళే ఉంచలేదని చెప్పేసి అక్కడ చెప్తూ ఉంటారు. సో అక్కడ పైప్ లైన్స్ త్రూయే ఆ కోనేరుని కూడా కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంతానం కోసం గరుడ ముద్ద తీసుకుంటారంట. మళ్ళీ మనం ఏదైనా కోరుకున్నా కానీ లేకపోతే మన ఆరోగ్యం మంచిగా లేకపోయినా కానీ మేకని అక్కడ కట్టేయడం అనేది ఆచారంగా వస్తుంది.
ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వెలిసిన విగ్రహం ముందే ఇంకో విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. ఎందుకంటే ఆ వెలిసిన విగ్రహం చాలా భయంకరంగా ఉగ్ర రూపంలో ఉంటుందంట. అది ఓన్లీ దర్శనం మనకు అభిషేకం చేసినప్పుడు మాత్రమే కనిపిస్తుందంట. లేకపోతే ముందు ఉన్న ఆ విగ్రహం, వీళ్ళు పెట్టిన విగ్రహం మాత్రమే మనకి దర్శనం ఇస్తుంది. జాతర జరిగే సమయంలో ఇలా రోడ్ మీద నుంచి కూడా రావచ్చు. నేను ఇప్పుడు చూపెట్టే మెట్ల ద్వారం నుంచి కూడా వెళ్ళవచ్చు. మేము ఇప్పుడు శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఇది జగిత్యాల డిస్టిక్ సారంగపూర్ మండల్ పెంబట్ల కోనాపూర్ అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్స్ దేంట్లో కూడా మేము వెంట్రుకలు ఇస్తామని మొక్కుకోలేదు, జస్ట్ దర్శనం కోసమే వచ్చాము. ఎవ్రీ 2 years ఒకసారి వస్తాం కాబట్టి దర్శనం జరిగిపోతుందని చెప్పేసి వచ్చాము. ఈ దుబ్బరాజేశ్వర ఆలయం 400 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటిదని చెప్తారు. ఈ టెంపుల్ ఒకప్పుడు దట్టమైన అడవిలో ఉండేదంట. ఈ ప్రాంతంలో తంబాల వంశీకులు అయిన సాంబయ్య గంగమ్మ దంపతులు ఒకనాడు స్వయంభుగా శివలింగం కనబడగా అదంతా క్లీన్ చేసి రోజు పూజలు చేసేవారంట. కొంతకాలం తర్వాత వాళ్ళ కుమార్తె అయిన తంబాల దుబ్బమ్మ గుడి కట్టారంట. అప్పటి నుంచి దీని పేరు దుబ్బరాజేశ్వర స్వామిగా పిలుస్తుంటారు. ఇక్కడ గుడి పక్కనే చిన్న బావిలాగుంది. సో దాంట్లో నుంచే వాటర్ తీసుకొని కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకున్నాము. ఇవి చాలా చల్లగా ఉన్నాయి వాటర్. ఎగ్జిక్యూటివ్ డాడీకి కుదరలు అందుకుని ఎత్తుకున్నాము యువరాజ్. ఇక్కడ గుడి ముందే ధ్వజస్తంభం ఉంది. దాని పక్కనే గండదీపం ఉంది. దాంట్లో మనకి కష్టాలు తీరాలని చెప్పేసి, ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి గండదీపంలో నూనె పోయడం ఆచారం. ఈ మెయిన్ గుడి పక్కన ఉన్నదే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది రోహాన్స్ నువ్వు గుండెది ఎట్లుంటుంది రోహాన్స్? మళ్ళీ చిన్ని బంగారాలు, ఈ చిన్ని బంగారాలు, ఇది బంగారాలు. అచ్చుడేనా తిట్టు అతను తిట్టు ఉండేది బంధన్ అతను చిన్ని బంగారం అద్దాలు, ఇది దేవుళ్ళ, ఈ చిన్ని బంగారం. వేములవాడలో ఎలా అయితే కోడెలాగలంటే ఆవులను కట్టేశారో ఇక్కడ కూడా అలా తిప్పి గుడి చుట్టూ ఒక రౌండ్ తిప్పేసి అలా కడతారని ఆచారం ఉంది ఇక్కడ కూడా. సో పిల్లలు కాని వాళ్ళైనా కానీ, పిల్లలు మనం మొక్కుకొని అయిన వాళ్ళైనా కానీ ఇలా చేస్తారు. ఇలా 5 పిడికిళ్ళతోని 1 రూపీ or 2 rupees కాయిన్స్ వేస్తా అని చెప్పి మొక్కుకున్నారు. మొక్కు తీర్చుకోవడమే ఇది. బయటికి రాగానే రథం ముందు ఇలా కాలుస్తారు. కట్టెకి నిప్పు పెట్టేసి ఒక క్లాత్ చుట్టి, అది అప్పటి కాలంలో చేసేవారు. మళ్ళా మంచిదేనా దేకుడు బి దేకుతాలేవు, మజాక్ చేస్తున్నావా? నాకు అర్థం కాదు. సో హియర్ వి ఇన్ ది వీడియో. మా దర్శనాలు మాత్రం చాలా బాగా జరిగాయి. మేము వంటలు చేసుకొని వెళ్ళాము. అందుకే దారిలో ఒక తోటలో కూర్చొని తిన్నాం కూడా.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.